ఇంకో పథకం అంటివి. మరి ఇప్పుడు ఆ పేదల పరిస్థితి ఏంది? అంటే ఇన్ని రోజులేమో మీరు బదనాం చేసినారు. అసలు మేము కార్డులు వేయలేదన్నారు. ఇంత మంచిగా మేము పనిచేసినాం. 6,47,000 కార్డులు ఇచ్చినాము. ఇన్కమ్ లిమిట్లు పెంచినాము. సీలింగ్ లేకుండా బియ్యం ఇచ్చినాము. పేదలు అవుట్సోర్సింగ్ ప్రైవేట్ ఉద్యోగుల్ని యాడ్ చేసేటట్టు చేసినాము. పిల్లలకు సన్న బియ్యం పెట్టినాము. కానీ రేవంత్ రెడ్డిది ఏమీ చేయకుండా ఇలా రేషన్ కార్డుల విషయంలో గ్రామాల్లో గందరగోళం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ప్రజలకు కూడా పిలుపునిస్తూ ఉన్నాం. ఎల్లుండి 21వ తేదీ నుంచి గ్రామ సభలు ఉన్నాయి. గ్రామ సభల్లో ప్రశ్నించండి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయండి. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చేదాకా నిలదీయాలని బీఆర్ఎస్ కార్యకర్తలు గట్టిగా వారికి అండగా ఉండాలని చెప్పి కూడా పిలుపునిస్తూ ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ దరఖాస్తులు పెట్టమంటుండ్రు. నిన్న మా నియోజకవర్గంలో ప్రజలు అడిగితే మళ్ళీ దరఖాస్తు పెట్టి ఎన్నిసార్లు పెట్టాలి నాయన నీకు? మీ సేవలో పెట్టినాం, ప్రజాపాలనలో పెట్టినాం. ప్రజాపాలనలో పెట్టి ఏడాది అయింది. మళ్ళీ ఏడాది తర్వాత మళ్ళీ మండల ఆఫీస్ పోయి దరఖాస్తు పెట్టమంటుండ్రు. ఏడాది నిండినాక ఇప్పుడు మళ్ళీ కొత్త దరఖాస్తు పెట్టాలి. ఏడాది కింద పెట్టిన దరఖాస్తు ఏమైందో ముందు సమాధానం చెప్పు రేవంత్ రెడ్డి. మళ్ళా సిగ్గు లేకుండా మళ్ళీ దరఖాస్తు పెట్టమని ఎందుకు అడుగుతున్నావు? ఎన్నిసార్లు దరఖాస్తు పెట్టాలి? ప్రజల్ని ఎన్నిసార్లు ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటావు? సో షరతులు లేకుండా ఆన్లైన్లో ఉన్న మీ సేవ దరఖాస్తులను, ప్రజాపాలనలో పెట్టిన దరఖాస్తులను, కుటుంబ సర్వేలో పెట్టిన అన్నీ కూడా పరిగణనలోకి తీసుకొని సర్వే చేసి అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దీనిపైన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఒక బహిరంగ లేఖ కూడా ఈరోజు రాయడం జరుగుతూ ఉంది. ఇక రేషన్ కార్డుల కథ ఇట్లుంటే వ్యవసాయ కూలీల్లో బైసాబ్ మీకు కూడా తెలుసు. వ్యవసాయ కూలీలు అంటే ఎవరైతే గ్రామంలో కూలికి పోతారో వాళ్ళు వ్యవసాయ కూలీ. వాళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం చెప్పిండ్రు? వ్యవసాయ కూలీలందరికీ సంవత్సరానికి 12,000 ఇస్తాము అని మేనిఫెస్టోలో చెప్పిండ్రు. ఊళ్ళకి పోయి ఏ ఊర్లకన్నా పోయి, ఇదే పట్టణాలు అయితే కావు, వ్యవసాయ కూలీలు ఉండేదే ఊర్లల్లో. అరే మీ ఊళ్ళో కూలికి పోయేటోళ్ళు ఎవరురా తమ్మి అంటే చెప్పరా? ఇప్పుడు దానికి ఏం చేసిండ్రు? గ్రామ ప్రజలకు సంబంధమే లేదు. గ్రామంలో దరఖాస్తే తీసుకోలేదు. హైదరాబాద్లో పంచాయతీరాజ్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి ఉపాధి హామీలో ఎందరు పనిచేస్తారో లిస్టు తెప్పించుకున్నారు. ఎంతమంది పనిచేస్తారు ఉపాధి హామీలు అంటే? ఈ రాష్ట్రంలో 52 లక్షల కార్డులు, 1,04,00,000 మంది కూలీలు ఉన్నారు. 1,04,00,000 మంది కూలీలు ఉన్నారు ఈ రాష్ట్రంలో. దానికి ఏం పెట్టిండ్రు? కంప్యూటర్లో 20 రోజులు పనిచేసిన ఎందరో చెప్పుండ్రి అని కంప్యూటర్ని అడిగితే ఈ 1,04,00,000లో ఓ 25 లక్షల మంది 20 పని దినాలు పూర్తి చేసిండ్రు అని చెప్పిండ్రు. ఆ 25 లక్షలను ఏం చేసిండ్రు? ధరణి కంప్యూటర్ సిస్టంలో పెట్టి ఇలా భూమి లేని వాళ్ళని మొత్తం ఒక గుంట భూమి ఉన్నా, 5 గుంటలున్నా, 2 గుంటలున్నా, 3 గుంటలున్నా తీసేయమని కంప్యూటర్లో పెడితే అది 6 లక్షల మందిని ఇచ్చింది. 1 కోటి మంది వ్యవసాయ కూలీలు ఉంటే ఈ రాష్ట్రంలో 6 లక్షల మందికి మాత్రమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తున్నారు. ఆ లిస్టు హైదరాబాద్లో సెక్రటరియట్లో కంప్యూటర్లో జనరేట్ చేసి పల్లెటూర్లకు పంపారు. అది పట్టుకొని ఊర్లలోకి పోతే ఆఫీసర్ల మీద పడుతున్నారు ప్రజలు. వ్యవసాయ కూలీల్ని నిర్ణయించాల్సింది ఎక్కడ? గ్రామంలో గ్రామ సభలో నిర్ణయించు, రచ్చబండ దగ్గర నిర్ణయించు, గ్రామ ప్రజల్లో ఎవరు కూలికి పోతున్నారో అడిగి మీరు నిర్ణయించండి. కానీ కంప్యూటర్లో మీరు ఉపాధి హామీ కూలీలను తీసుకొని అలా 20 పని దినాలు పెట్టి గుంట భూమి ఉన్నోడిని కూడా తీసేస్తా అంటే అది 1 కోటి మందికి వెళ్ళి 6 లక్షల మందికి వచ్చింది. అంటే నువ్వు ఇచ్చేది 6 పైసలు, ఎగబెట్టేది 94 పైసలు. 94% మందికి ఎగబెడుతున్నావు. 6 పైసలకి ఇచ్చి నేను పథకం అమలు చేసిన అంటే నువ్వు పేదలకు మేలు చేస్తున్నట్ట, మోసం చేస్తున్నట్ట? ఇప్పుడు ఈ ఉపాధి హామీలో ఇంకోటి ఉంటుంది బైసాబ్, 60 ఏళ్ళు దాటితే ఈజీఎస్ కార్డు ఉండదు. మరి వాడైతే ఊళ్ళో కూలికి పోతుండు కదా, 60 ఏళ్ళు నిండినాయి అంటే వాడి పొట్ట ఎట్లా గడవాలి? నేను ముసలోడినైనా 60 ఏళ్ళు అయినా అంటే పొట్ట గడుస్తుందా? నాట్లు వేస్తేందుకు నాట్లకు పోతారు, ఏ దుక్కి దున్నడానికి పోతారు, రకరకాల వ్యవసాయ పనులకు పోతుంటారు. ఇప్పుడు ఆ ఈజీఎస్ కార్డు లేదు కనుక నువ్వు వ్యవసాయ కూలీవి కాదు, నీకు ఇయ్యం. నువ్వు మట్టి పనికి పోతలే, ఊళ్ళో 20 రోజులు తక్కువ పోయినావు, నీకు ఇయ్యం. మరి రోగం వచ్చే, జ్వరం వచ్చే, నొప్పి వచ్చే పోకపోవచ్చు. కొంతమంది ఉపాధి హామీ పనికి పోరు, వ్యవసాయ పనులకే ఎక్కువ పోతుంటారు. జనరల్గా వ్యవసాయ పనులలో 600, 700 కూడా ఇస్తున్నారు. ఇవాళ రేపు 500 కూడా ఇస్తున్నారు. ఈజీఎస్ పోతే 300 అంటారు, కానీ వచ్చేది 150, 200 వస్తున్నది. నువ్వు ఈజీఎస్కు పోలేదు కనుక, నువ్వు వ్యవసాయ కూలికి పోయినావు కనుక నీకు ఇయ్యమంటే ఎట్లను? ఈజీఎస్ అనే నిబంధన ఎక్కడిది? వై ఆర్ యూ లింకింగ్ విత్ ఈజీఎస్?
నువ్వు ఊళ్ళోకి పోయి ఆయన కూలికి పోయిండా లేదా, వ్యవసాయ కూలా కాదా చెక్ చేయి నువ్వు. అసలు గ్రామములో చర్చ లేదు, గ్రామములో పరిశీలన లేదు, సెక్రటరియట్లో తయారు చేసిండ్రు. వ్యవసాయ కూలీల లిస్ట్ ఎక్కడ తయారు కావాలి? గ్రామంలో తయారు కావాలి. కానీ మీరు హైదరాబాద్లో కూర్చొని సెక్రటరియట్లో కంప్యూటర్లో తయారు చేసిండ్రు. ఉపాధి హామీ కూలీల లిస్టు తీసుకొని అందులో 20 రోజులు పనిచేసిన వాళ్ళని తీసుకొని గుంట భూమి ఉన్నోడిని తీసేసి 1 కోటి మందిని 6 లక్షలకు తెచ్చిండ్రు. ఇది పూర్తిగా పేదల నోరు కొట్టడం. గా ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కువ మంది కూలీలుగా పనిచేస్తారు. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు, గా దళిత గిరిజన బీసీల నోర్లు కొట్టడానికి నీకు చేతులు ఎట్లొచ్చినాయి? గీ పథకంలో కూడా కోతలు కోస్తావా? రుణమాఫీ ఎగ్గొట్టినావు. నీ పుణ్యమాని ఇవాళ రైతు పాపం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన పేరు ఇవాళనే ఆదిలాబాద్ జిల్లా బేల మండలానికి చెందినటువంటి ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. నిజంగా అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క హత్య. అది రేవంత్ ప్రభుత్వం చేసిన హత్య. అది నిజంగా నువ్వు రుణమాఫీ చేసి ఉంటే ఆ రైతు ఎందుకు చనిపోతుండే అని నేను ఈరోజు అడుగుతా ఉన్నా. ఆ రైతు పేరు జాదవ్ నాగోరావు, బహుశా గిరిజన రైతు ఉన్నట్టున్నాడు, జాదవ్ నాగోరావు. ఆ రైతు బేల మండలం సైదాపూర్ గ్రామం. ఆయన బ్యాంకు వాళ్ళు వచ్చి రోజు అప్పుగట్టు అని ఇంటికాడ బెదిరిస్తూ ఉంటే వశపడక ఇవాళ పొద్దున్న లేచి బ్యాంకుకు పోయి బ్యాంకులోనే పురుగుల మందు తాగిండు. బ్యాంక్ అధికారుల సమక్షంలో బ్యాంకులో పురుగుల మందు తాగిండు. పాపం హడావిడిగా ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్కి తీసుకుపోతుంటే మార్గ మధ్యంలోనే నాగోరావు చనిపోవడం జరిగింది. ఇవాళ దేవరావు జాదవ్ నాగోరావు అన్నారు. ఎవరు? దేవరావు, సారీ, సబ్జెక్టు కరెక్షన్ పేరు దేవరావు అన్నారు. బ్యాంక్ ఇప్పుడే ఫ్లాష్ వస్తూ ఉండే, నేను వస్తూ ఉంటే టీవీలో చూశాను. బ్యాంక్ అంటే ఇవాళ ఎందుకు చనిపోయింది ఆయన? ఆయనకు ఉన్నది 5 ఎకరాల భూమి, 3,50,000 బ్యాంకులో అప్పు తీసుకున్నాడు. రేవంత్ రెడ్డి చెప్పినట్టు 2 లక్షలు మాఫీ చేస్తే ఇవాళ ఆ బేల మండల రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుందా? ఈ రైతును చంపింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి ఎంతోమంది రైతులు ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పైగా ముఖ్యమంత్రి అంటాడు రుణమాఫీ అయిపోయింది అంటున్నాడు. మరి నాగోరావుకు 3,50,000 అప్పు ఎందుకున్నది? రుణమాఫీ అయిపోతే ఎందుకు నాగోరావు ఇవాళ బ్యాంకుల వైపు పురుగుల మందు తాగాల్సిన పరిస్థితి వచ్చింది? అంటే ఈ ప్రభుత్వం రుణమాఫీ విషయంలో ప్రజల్ని మోసం చేసింది, రైతు భరోసా విషయంలో ప్రజల్ని మోసం చేసింది, వ్యవసాయ కూలీల విషయంలో ఇప్పుడు 1 కోటి మందికి ఇచ్చే చోట 6 లక్షల మందికి ఇచ్చి మోసం చేస్తున్నారు. చివరికి రేషన్ కార్డులు ఇవ్వండి అంటే రేషన్ కార్డులు కూడా ఇవ్వకుండా పేదల ఉసురు పోసుకునే ప్రయత్నం ఇవాళ వీళ్ళు చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటిది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి ఆదిలాబాద్లో ఆత్మహత్య చేసుకున్న రైతుకు తక్షణమే 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇది ఈ ప్రభుత్వ హత్య, ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చెప్పిన మాట ప్రకారంగా రేవంత్ రెడ్డి డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తా అన్నావు. చేసి ఉంటే ఇలా ఆ రైతు జాదవ్ చనిపోడు కదా. లేదు దేవుళ్ళ మీద ఒట్టుబెట్టి 15 ఆగస్టు నాడు రుణమాఫీ చేస్తా అన్నావు. నువ్వు చేసి ఉంటే